4వ తేదీకి రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయి ఏడాది అవుతుంది. ఈ ఏడాది కాలంలో ఏం జరిగిందని మనం ఒకసారి ఆలోచిస్తే ప్రజలకి ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోవడం, కుడి ఎడమల దగా చేయడం, పచ్చి మోసం, చెప్పింది ఒక్కటి కూడా ఆచరించకపోవడం అనేది మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అందుకే సూపర్ 6 అని ఇంకా రకరకాల హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఏదో మేము వస్తే తప్ప మంచి జరగదన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు గత ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా కూడా వాటిని చాలా తక్కువ చేసి చూపించడం, అవన్నీ ఏదో తప్పుడు కార్యక్రమాలుగా చిత్రీకరించడం, తమ సొంత మీడియాలో ప్రచారం చేసుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మేము అడుగుతున్నాం, ఈ ఏడాది కాలంలో మీరు ఏం చేశారు? చెప్పింది ఒక్కడైనా సరే నెరవేర్చారా? ప్రజలకి ఒక్క వాగ్దానం నెరవేర్చడం కానీ, అది కాకుండా పలానా సంక్షేమ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసామని కానీ ఒక్కడైనా మీరు చెప్పగలుగుతారు? అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టిన అద్భుతమైన కార్యక్రమాలను ఇవాళ అన్నింటినీ కూడా నిలిపేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏదో తప్పుడు కార్యక్రమాలుగా చిత్రీకరించి జగన్ మీద కోపాన్ని ప్రజల మీద చూపిస్తూ ఉన్న విషయం కూడా ఇవాళ అర్థమవుతుంది. మేము చెప్తున్నాం, ఇది కేవలం మీరు అధికారాన్ని అనుభవించడం కోసం గత ఏడాది కాలం పనిచేశారు తప్ప ప్రజల కోసం ఒక్కరోజు కూడా చిత్తశుద్ధితో చేయలే. ఏ ఒక్క కార్యక్రమం కూడా విజయవంతంగా నిర్వహించలేకపోయారు. చివరికి మొన్న 10వ తరగతి పరీక్ష ఫలితాలను కూడా సక్రమంగా ఇవ్వలేకపోయారనే విషయం ఇవాళ బయటకు వచ్చింది. మరోపక్క అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళే ఒక రాజ్యాంగాన్ని సృష్టించుకుని ఎవరు మాకు శత్రువులు అని వాళ్ళే డిక్లేర్ చేసుకుని వాళ్ళందరినీ కూడా తప్పుడు కేసులు పెట్టడం, లోపల వేయడం, భయంకరమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రం సృష్టించారు. పసికందుల మీద అత్యాచారాల దగ్గర మొదలుపెట్టి హత్యలు, మానభంగాలు జరుగుతూ ఉంటే కనీసం క్షేమ పుట్టినట్టు కూడా లేదు. గతంలో పెద్ద పెద్ద డైలాగులు వల్లించిన ఒక్కరు కూడా ఇవాళ మాట్లాడడం లేదు. ఎందుకని మేము అడుగుతాం. ఈ ఏడాది కాలంలో ఏం జరిగింది అనేది ఓవరాల్గా చూస్తే ప్రజలకి వెన్నుపోటు తప్ప ఇంకేమీ జరగలేదు. అందుకే రేపు ఎన్నికలు జరిగిన ఏడాదికి 4వ తేదీన మా గౌరవ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి స్థానిక రెవెన్యూ అధికారులకి వినతి పత్రాలు ఇస్తాం. మీరు ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో, ఏవైతే ప్రజలకి డిఎస్సీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చెప్పారో వాటన్నిటిని కూడా సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ద్వారా ఏవైతే ప్రజలకి హక్కులు వచ్చినాయో ఆ హక్కులన్నింటినీ కూడా కాపాడే బాధ్యత మీదే అని చెప్పి మళ్ళీ మేము డిమాండ్ చేస్తాం. సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెట్టారనో, లేకపోతే మీకు నచ్చలేదనో, మీ పార్టీ కాదనో ఇవాళ వేధింపులు జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఇలాంటి వాటన్నింటినీ కూడా తీవ్రంగా మేము పరిగణించి ప్రభుత్వం చేసే ఇలాంటి దమనకాండాలని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నామని మరొకసారి రేపు 4వ తేదీన చెప్పబోతున్నాం. ఈ వెన్నుపోటు దినం అంటే వెన్నుపోటులో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెన్నుపోటు స్పెషలిస్ట్ ఎవరని అంటే చంద్రబాబు గారి పేరు చెప్తారు. అందుకనే మీకు పెట్టింది పేరు వెన్నుపోట్లు పోవడం. కానీ మళ్ళీ ప్రజలు మరొకసారి నమ్మి మోసపోయారు. వాళ్ళ మీ మోసాలు, మీ అరాచకాలని మరొకసారి బహిర్గతం చేయడం కోసం ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చి సంక్షేమ పథకాలని బ్రహ్మాండంగా అమలు చేయమని చెప్పి మేము ప్రజల పక్షాన గొంతెత్తి కోరుతూ రేపు 4వ తేదీన చేస్తాం. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సర్పవరం జంక్షన్ దగ్గర మేము కార్యక్రమాన్ని చేసి రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు వెళ్ళి అక్కడ వినతి పత్రం ఇస్తాం. అదేవిధంగా అన్ని చోట్ల అన్ని నియోజకవర్గాలు కూడా భారీగా జరుగుతున్నాయి. తప్పకుండా ప్రజలందరూ దీనికి సహకరించాలని, పార్టీ శ్రేణులందరూ దీనిలో పాల్గొనాలని మరొకసారి అందరినీ కోరుకుంటూ, చంద్రబాబు గారు వారికి వారి తనయుడు కూటమిలో ఉన్న మిగతా నాయకులు ఒకసారి పునరాలోచించుకోండి. మీరు చేసేది కరెక్టా? మీరు ఏ విధంగా ఇవాళ అన్ని వర్గాలని ఇబ్బంది పెడతారనేది కనీసం 4వ తేదీని మీరన్నా కూర్చొని ఒకసారి మాట్లాడుకోండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.